హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు కంటెంట్ ఏంటంటే ఈరోజు మా అమ్మ చేపలు కొన్నారు. అదే ఈ వీడియో చూసేద్దాం రండి. ఈరోజు ఏం మాట్లాడినా మా అమ్మతో మాట్లాడిస్తా. మాట్లాడమా. ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడేది ఏందమ్మా? చేపల కూరకి కావాల్సిన ఐటమ్స్ పసుపు, కారం, ఉప్పు, నూనె. తర్వాత ఇవన్నీ మనం ముందు కోసి పెట్టుకున్నాయి, అన్ని కలుపుకున్నాయన్నీ అన్నీ మనకు సరిపోయినాయి అన్నీ కలిపి పెట్టాం కదా. మళ్ళీ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు మళ్ళీ కోసి పెట్టుకోవాలి, మళ్ళీ కలిపి పెట్టి మళ్ళీ దాంట్లో వేసేసుకొని మనకు సరిపోయినంత ఉప్పు మళ్ళీ వేసుకొని చిన్న అల్లం చిన్నులపాయ తీసుకురా. ఫ్రిడ్జ్లో ఉన్నాయి. అల్లం చిన్నులపాయ ఫ్రిడ్జ్లో ఉందని ఇంక తీసాను. ఏమంటే తీసుకున్న అల్లం చిన్నులపాయ పేస్ట్ మళ్ళీ ఒక స్పూన్ తీసుకొని ఆ కలిపి చేపలన్నీ కలిపి పెట్టాం కదా, మళ్ళీ దాంట్లో కలిపి కలపాలి కదమ్మా. బాగా కలిపి పక్కన పెట్టాము. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు బాగా పిసికి బాగా అది కలిపి పెట్టిన చేపల్లో చింతపండు పులుసు బాగా సరిపోయినంత చింతపండు బాగా మనం ముందుగా నానబెట్టిన చింతపండు బాగా కలిపి పిసికి బాగా చేపలు పక్కన పెట్టిన చేపల్లో రసం పెంచుకోవాలి. ఇప్పుడైతే పోస్తున్నాను, దానికి సరిపోయినంత చింతపండు పులుసు పోస్తున్నాను. చింతపండు పులుసు పోసే కదా అదంతా కలిపి చేప మునిగేటట్టు చింతపండు అల్లం చిన్నులపాయ పేస్ట్ తక్కువ వేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ దాంట్లో కావాల్సిన ఐటమ్స్ తీసుకొని మసాలా అయితే చేసుకుందాం. మిక్సీలో అయితే బాగుండదని రోట్లో అయితే చాలా టేస్ట్ రోట్లోనే మసాలా అయితే రోట్లో వేసుకున్నాము. బాగా దంచుకుంటున్నాము. చెక్క, లవంగాలు, ధనియాలు, కొబ్బరి, గసగసాలు వేసి ముందు దంచి పక్కకు పెట్టి మళ్ళీ కావాల్సిన అల్లం చిన్నులపాయ పేస్ట్ వేస్తే మంచి టేస్ట్ వచ్చింది.
అదే నాకు ఫ్రై అంటే చాలా ఇష్టం. ఫస్ట్ అయితే కడిగి నీట్గా పక్కన పెట్టుకున్నాం. మా అమ్మ ఇప్పుడు కాదు తర్వాత చేద్దాం అంది. అంతలో ఫ్రిడ్జ్లో పెడతాలే అంది. సెల్లే మా పెట్టు అంది. మీకు కూడా ఫిష్ ఫ్రై అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా కానీ కొంచెం లైక్ అయినా కొట్టండి. కడగటం అయితే అయిపోయింది. ఇంకా ఫ్రిడ్జ్లో పడదామని లోపల పెట్టాను. మసాలాని పసుపు వేసింది నీసు వాసన రాకుండా. అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాం. అదే మా అమ్మ పెడుతుంది. పసుపు కారం ఉప్పు అల్లం చిన్నులపాయ పేస్ట్ కలిపి పక్కకు పెట్టుకొని మనం ఇప్పుడు ఫ్రై చేసుకోం కాబట్టి ఎప్పుడైనా మనకు అవసరం కూర అయితే బాగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు ఇష్టమైనప్పుడు బాగా సూపర్ స్మెల్ తినవచ్చు. ఎందుకంటే అవి పాడవుతామంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. మళ్ళీ మూత తీసిన తర్వాత అల్లం చిన్నులపాయ పేస్ట్ అదే వస్తుంది. అదేలే అల్లం చిన్నులపాయ వేస్తే ఇంకా స్మెల్ బాగా వచ్చిందని మళ్ళీ ఉడికే దాంట్లో జబ్బు అవుతాడు మళ్ళీ వేసుకుంటే స్మెల్ వచ్చిందని. మొత్తం కూర అయితే అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా హాయ్ చెప్పు. హాయ్. మా అమ్మాయి తీసుకుని వచ్చి తినమంది. ఎలా ఉన్నా టేస్ట్ అయితే సూపర్. అలా చిన్న ముక్క తీసుకొని అన్నంలో కలుపుకొని తింటే బా సూపర్. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.